లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకి రెమెడీస్. ఏదో ఒక ఫుడ్ తీసుకోవడం, ఆ ఫుడ్ మేబీ పాయిజన్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా ఇన్ కేస్ అది అరక్కపోవడం, లేదా మనకి ఆల్రెడీ మోషన్ ట్రబుల్ ఉండి టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఒకసారిగా తీసుకున్న అవి మోషన్స్ అయిపోవడం. లూజ్ మోషన్స్ అయితే ఏదో ఒక దాని ప్రకారం లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు వాటర్ లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయాలి, కాబట్టి నీళ్లు బాగా తాగాలి. మీరు పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. పెక్టిన్ కంటైనింగ్ ఉన్న ఫుడ్స్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు ఈ ఫుడ్స్కి చెప్తున్నాను అని అంటే, ఇక్కడ పొటాషియం ఏం చేస్తుంది, బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. పెక్టిన్ కంటైనింగ్ అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, దీనిపైన పెక్టిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం యాపిల్ గాన తీసుకున్నట్టయితే పెక్టిన్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటెస్టైన్స్లో ఉన్న వాటర్ని అబ్జార్ప్షన్ తీసుకోవాలి అని అంటే, తీసుకునే ఆహారంలో పెక్టిన్ ఉన్నట్టయితే అబ్జార్ప్షన్ అనేది బాగా తీసుకోగలుగుతుంది. కాబట్టి ఈ పొటాషియం పెక్టిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే మనం లూజ్ మోషన్స్ నుంచి బయటపడతాం. మేబీ లెమన్ కావచ్చు, ఉసిరి కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, జ్యూస్ రూపంలో కానివ్వండి, లేదా సమ్ ఫ్రూట్ రూపంలో కానివ్వండి, ఇలా మీరు ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో ద గుడ్ బూస్టప్ ఆఫ్ ఇమ్యూనిటీ, మనకి రెసిస్టెన్స్ పవర్ తగ్గకోకుండా ఆ కంబ్యాక్ ఇవ్వగలిగిన ద బెస్ట్ అంటే మాత్రం ఈ విటమిన్ సి ఫుడ్స్ అన్నమాట. ఇవి తీసుకోవడం వలన వెంటనే మనం కంబ్యాక్ అనేది రాగలుగుతాము. మీరు ఈ ప్రయత్నాలన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ 10, 20 సార్లు, 30 సార్లు అయ్యే వాళ్ళు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మేబీ ముందు రోజు ఫుడ్ ఎఫెక్ట్ నాకు ఈరోజు 4-5 సార్లు అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే మీరు ఇవి చేసినా కాస్త బయటపడతారు. ఇళ్లల్లో కాస్త చేసినా, బట్ మీరు ఏంటంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏ మాత్రం మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి.